హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2022లో విడుదలైన 'మై హనీ' అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మినీ సిరీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్‌లో ఒక కాలేజ్ స్టూడెంట్ అయిన మన హీరోయిన్‌ని చూపిస్తారు. తను కాలేజ్ అయిపోయిన ప్రతిరోజు కూడా ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. ఓ రోజు అనుకోకుండా మన హీరోని గుద్దేయబోయింది. కరెక్ట్ టైంకి హీరో అయితే నన్నెందుకు గుద్దుతున్నావు అని తనని ఆపేస్తాడు. వాళ్ళిద్దరూ అలా గుద్దుకొని కింద పడిపోతారేమో అనే హీరో అలా టచ్ చేసి ఉంటాడు. కానీ మన హీరోయిన్ వెంటనే హీరో చెంప పగలగొడుతుంది. అతనికి ఏమీ అర్థం కాదు హీరోయిన్ ఎందుకు అతన్ని ఇంత గట్టిగా కొట్టిందా అని. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్స్ అంతా కూడా హీరోయిన్ కి ఉన్న ఒక స్ట్రేంజ్ డిసార్డర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మనకి తెలుస్తుంది హీరోయిన్ ఏ అబ్బాయి పట్టుకున్నా లేదా తను ఏ అబ్బాయి నన్ను పట్టుకున్నా ఆమెకి వెంటనే ఒక ఎలర్జీ లాంటి కోపపు రియాక్షన్ వస్తుంది. దానివల్ల తను అబ్బాయిల చెంపలు పగలగొట్టేస్తుందంట. సో హీరోయిన్ ఈజ్ ఎలర్జిక్ టు మేల్ టచ్. హీరోయిన్ గురించి ఈ కొత్త విషయాన్ని తెలుసుకున్న కొంతమంది కొత్త ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయి ఇవన్నీ కూడా సినిమాల్లోనే జరుగుతాయి కదా, నిజంగా కూడా జరుగుతున్నాయా అని షాక్ లో ఉంటారు. హీరోయిన్ వాళ్ళ క్యాంపస్ లోనే ఉన్న కొంతమంది ఆర్టిస్ట్ కోసం ఒక మోడల్ లాగా కూర్చొని ఉంటుంది. అదే రూమ్ లోకి మన హీరో కూడా వస్తాడు హీరోయిన్ పోర్ట్రేట్ ని గీయడానికి. హీరోకి హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కలర్ నచ్చలేదు కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకోమని అడుగుతాడు. దానికి హీరోయిన్ మొండి పట్టి నేను మార్చనంటే మార్చనని అంటుంది. హీరోయిన్ వాళ్ళందరికీ సీనియర్ కాబట్టి హీరోయిన్ మాటే చెల్లుతుంది ఇక్కడ. కానీ వాళ్ళందరూ హీరోయిన్ కి ఎక్కువ డబ్బులు ఇచ్చారంటే తన డ్రెస్ ని చేంజ్ చేసుకుంటా అని చెప్పడంతో హీరో తనకి ఇచ్చేదానికన్నా చాలా ఎక్కువ డబ్బుల్ని ఆఫర్ చేస్తాడు. 800కి బదులు 880 ఇస్తా అంటాడు. హీరోయిన్ ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోమని హీరో ఆ డ్రెస్ ని హీరోయిన్ చేతికైతే ఇస్తాడు. ఈ ప్రాసెస్ లో అతను పొరపాటున మన హీరోయిన్ ని టచ్ అయితే చేసేస్తాడు. ఇంకా హీరోయిన్ వెంటనే అతన్ని ఇంకొకసారి లాగి పెట్టుకొడుతుంది. ఈసారి ఇంకా గట్టిగా కొడుతుంది అనుకుంటా. హీరో హార్ట్ లో నొప్పి కూడా స్టార్ట్ అయిపోతుంది. సాయంత్రం హీరోయిన్ టెడ్డీ బేర్ కాస్ట్యూమ్ వేసుకొని పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు ఆలోచిస్తుంది హీరోని నేను జస్ట్ కొట్టాను అంతే, దానివల్లే అతనికి హార్ట్ అటాక్ వచ్చేసిందా అని. అదే టైంకి ఒక చిన్న పిల్లడు అయితే మన హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ ని ఆపకుండా కొడుతూ ఉంటాడు. హీరోయిన్ అతన్ని వెనక్కి వెళ్ళిపోమని నన్ను కొట్టద్దని ఎంత అడిగినా ఆ పిల్లోడు మాత్రం దోల పనులు చేయడం ఆపట్లేదు. ఇక హీరోయిన్ కొంచెం గట్టిగా అరిచేసరికి వాడేమో ఏడుపు మొదలు పెట్టేస్తాడు. ఆ బాబు వాళ్ళ మమ్మీ కూడా వచ్చి మన హీరోయిన్ ని తిడుతుంది. తిట్టడంతో పాటు హీరోయిన్ ని వెనక్కి కూడా నెట్టేస్తుంది. అదే టైంకి అక్కడికి హీరో అంబ్రెల్లా పట్టుకొని అయితే హీరోయిన్ ని సేవ్ చేయడానికి వచ్చేస్తాడు. చూస్తే హీరో ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది. స్పెక్ట్స్ కూడా పెట్టుకొని ఉంటాడు. పొద్దున్నలాగా ఆరగెంట్ గా కాకుండా చాలా క్యూట్ ఇంకా నార్మల్ గా బిహేవ్ చేస్తాడు. హీరోయిన్ కి 800 కాదు ఏకంగా 8000 ఇస్తాను, మా ఇంటికి రా నీ పోర్ట్రైట్ ని నేను అర్జెంట్ గా గీయాలని అనగానే హీరోయిన్ కూడా వస్తుంది. అతని డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. అలా కూర్చొని అలసిపోయి ఉంటుంది. అందుకే హీరోయిన్ నిద్రలోకి అయితే జారుకుంటుంది. హీరో కరెక్ట్ టైంకి వచ్చి తన్ని కింద పడిపోనివ్వకుండా ఆపుతాడు. మళ్ళీ అతను ఆమెని టచ్ చేయడం వల్ల హీరోయిన్ ఇంకొకసారి లాగిపెట్టి పీకుతుంది. చెంపదెబ్బ పడంగానే హీరో బిహేవియర్ కూడా మారిపోయినట్టు మనకి కనిపిస్తుంది. అతను పొద్దున్నలాగా మళ్ళీ ఆరగెంట్ గా బిహేవ్ చేసి నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నువ్వే కదరా యదవా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, మళ్ళీ నన్నే అడుగుతున్నావు నీకేం తెలియనట్టు అని అంటే అనే అబద్ధాలు చెప్తున్నావు, నేను నిన్ను మా ఇంటికి ఎందుకు తీసుకొస్తాను, నాకేం బుద్ధి లేదనుకుంటున్నావే ఏంటి అని హీరోయిన్ చేపట్టుకొని తన్ని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు. కానీ మళ్ళీ టచ్ చేయడం వల్ల హీరోయిన్ అతని చెంప ఇంకొకసారి పగలగొడుతుంది. చీకట్లో రోడ్ పైన నడుస్తున్న హీరోయిన్ ని ఏడ్పించడానికి కొంతమంది అబ్బాయిలు అయితే వస్తారు. హీరోయిన్ ని చుట్టుముట్టేస్తారు. కానీ కరెక్ట్ టైంకి మంచిగా మారిన మన హీరో అయితే వచ్చి అబ్బాయిలందరినీ ఎదిరించి హీరోయిన్ ని ఆ ప్లేస్ నుంచి అయితే తెచ్చేస్తాడు. ఇద్దరు బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు. హీరో ఎందుకో మళ్ళీ చాలా మంచిగా బిహేవ్ చేస్తాడు. చెంప దెబ్బ పడి ఉంటుంది కదా ఇందాకడే. హీరోకి దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉండడంతో హీరోయిన్ తన దగ్గర ఉన్న బ్యాండేజ్ అయితే అతనికి ఇచ్చి క్లీన్ చేసుకోమని అంటుంది. నేను నిన్ను కాపాడాను, నా లైఫ్ ని రిస్క్ లో పెట్టి మరీ కాపాడితే కనీసం క్లీన్ కూడా చేయవా, ఆ బ్యాండేజ్ ని నువ్వే అప్లై చేయని అడుగుతాడు. ఆ ప్రాసెస్ లో వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ అవుతారు. సడన్ గా బస్ బ్రేక్ కూడా వేయడం వల్ల ఇద్దరి మధ్యన క్లోజ్నెస్ మరింత పెరిగిపోయి చాలా గట్టిగా ఒకరికి ఒకరు అంటేసుకుంటారు. ఇంకేముంది హీరోయిన్ ఇంకొకసారి లాగి పెట్టి పీకుతుంది అతన్ని. హీరోకి మళ్ళీ హార్ట్ లో పెయిన్ స్టార్ట్ అవుతుంది. అతను మళ్ళీ అతని ఆర్గెంట్ సెల్ఫ్ కి వచ్చేస్తాడు. నేను ఈ బస్ లో ఏం చేస్తున్నాను, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఈ పిల్ల ముందు ఎందుకు నేనున్నానని ఆలోచిస్తాడు. హీరోయిన్ కి వాళ్ళ అమ్మమ్మ హాస్పిటల్లో లేదు, ఇంకెక్కడికో వెళ్ళిపోయిందన్న న్యూస్ రావడంతో వెంటనే హీరో హెల్ప్ తీసుకొని అయితే వాళ్ళ అమ్మమ్మని వెతకడానికి వచ్చేస్తుంది. చూస్తే రోడ్ పైన వాళ్ళ కార్ ముందుకే వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఆగుతుంది. వాళ్ళ అమ్మమ్మకి మతిమరుపు, చాలా తీవ్రమైన మతిమరుపు వ్యాధి అయితే ఉంటుంది. దానివల్ల ముందైతే హీరోయిన్ ని కూడా ఆవిడ గుర్తుపట్టలేకపోయింది. కానీ వాళ్ళ అమ్మమ్మకి ఎప్పుడు ఇచ్చే ఒక లాలీపాప్ ని హీరోయిన్ ఇవ్వడంతో అమ్మమ్మకి కూడా తన ముందు నుంచునేది తన మనవరాలే అని గుర్తొస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ని అడుగుతుంది, నా కూతురు అంటే మీ అమ్మ ఎక్కడుంది అని. హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే ఎప్పుడో చనిపోయి ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మమ్మకి ఈ విషయం ఒకప్పుడు తెలుసు కానీ ఇప్పటికీ మర్చిపోయింది. ఈ విషయం మళ్ళీ గుర్తు చేస్తే ఎక్కడ బాధపడుతుందో అని, ఇదిగో నా పక్కన నుంచున్నాడు కదా వీడే మా అమ్మ అని అంటుంది. వాళ్ళ అమ్మమ్మ కూడా ఇదే ఫిక్స్ అయిపోయి హీరోని చూసి హీరోయిన్ వాళ్ళ మమ్మీ అనుకుంటుంది. అంటే వయసు బాగా ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వాళ్ళ అమ్మమ్మకి అస్సలేమీ గుర్తుండదు. ఆ
మూమెంట్లో తను ఏదైనా తెలుసుకునిందంటే నెక్స్ట్ మూమెంట్కి అన్ని విషయాల్ని కూడా మర్చిపోతుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ యొక్క ఈ వ్యాధి గురించి తెలుసుకున్న హీరో వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చి నన్ను ఇంకొకసారి కొట్టవా అని అడుగుతాడు. ఎందుకు కొట్టాలి, నేను నిన్ను ఎందుకు కొడతానని అన్నప్పుడు హీరో కావాలని హీరోయిన్ చేయిని పట్టుకుంటాడు. హీరోయిన్ కూడా లాగిపెట్టి అతన్ని ఇంకోటి పీకుతుంది. సో హీరో ఇప్పుడు ఆర్గెంట్ సెల్ఫ్ నుంచి సెకండ్ పర్సనాలిటీకి రావడంతో అతను ఇప్పుడు మంచిగా బిహేవ్ చేస్తాడు హీరోయిన్తో. నర్స్ కూడా అదే టైంకి వచ్చి వాళ్ళ అమ్మమ్మ యొక్క మెడికల్ బిల్స్ని పే చేయమని హీరోయిన్ని అడిగేసరికి వాళ్ళ అమ్మమ్మ కోసం కట్టాల్సిన అన్ని బిల్స్ని కూడా మన హీరో పే చేసేస్తాడు హీరోయిన్కి బదులు. తర్వాత రోజు పొద్దున్నే హీరో కళ్ళు తెరిచేసరికి హీరోయిన్ అతని ఇంట్లోనే ఉండి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. నువ్వు మా ఇంట్లో ఎందుకు ఇక్కడ ఏం చేస్తావు అని అడిగినప్పుడు రాత్రి నువ్వు మా అమ్మమ్మ కోసం చాలా హెల్ప్ చేసావు కదా, బోల్డ్ అంత డబ్బుల్ని కూడా పే చేసావు, దానికి కాంపెన్సేషన్గానే నేను మీ ఇంట్లో పని చేస్తున్నానని అంటుంది. ఓహో, రాత్రి అంత జరిగిందా, ఏం పర్లేదులే, నా డబ్బుల్ని నువ్వేం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ దగ్గరే ఉంచుకో, అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. అయినా సరే మన హీరోయిన్ వినిపించుకోకుండా నీ డబ్బుల్ని నీకే తిరిగి ఇచ్చేస్తాను, ఇంట్రెస్ట్తో సహా మరి నీ చేతిలో పెడతానని శపథం చేస్తుంది. హీరోయిన్ హీరో యొక్క ఈ స్ట్రేంజ్ బిహేవియర్, కాసేపు మంచిగా ఉంటాడు ఇంకాసేపు ఏమో మంచిగా అస్సలు ఉండడు అనే ఈ స్ట్రేంజ్ బిహేవియర్ గురించి తన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ ఒక గెస్ట్ని అయితే చేస్తుంది దట్ హీరోకి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఏమన్నా ఉందేమో అని. అండ్ ఆ గెస్సే కరెక్ట్ అవుతుంది. హీరోయిన్ లానే మన హీరోకి కూడా ఒక మాయరోగం ఉంటుంది, అతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అయితే ఉంది. ఏ మూవీలో ఉన్న ఎయిదర్ హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఏదో ఒక వ్యాధి ఉంటుంది. ఈ మూవీలో ఇద్దరికిద్దరికి కూడా ఏవో ఒక రోగాలు ఉన్నాయి. హీరోయిన్ ఏమో అబ్బాయిలు టచ్ చేస్తే చెంప పగల కొడుతుంది, హీరో ఏమో చెంప పగిలితే మాత్రం అతని పర్సనాలిటీని చేంజ్ చేసేస్తాడంట. హీరో దగ్గర టోటల్గా 2 పర్సనాలిటీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ పర్సనాలిటీ అతని ఒరిజినల్ పర్సనాలిటీ, అంటే ఆరోగెంట్గా బిహేవ్ చేసే టైప్. సెకండ్ పర్సనాలిటీ చాలా మంచిగా బిహేవ్ చేస్తాడు అందరితో. ఆ పర్సనాలిటీ అతని ఒరిజినల్ పర్సనాలిటీ అయితే కాదు, జస్ట్ ఫేక్ ఆర్ డూప్లికేట్ లాంటిది. ఇప్పుడు సెకండ్ పర్సనాలిటీ ఫస్ట్ పర్సనాలిటీతో మాట్లాడుతూ నేను ఇప్పుడు హీరోయిన్కి ఎలాగన్నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, దీనిలో నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ హెల్ప్ చేయకపోయావంటే పర్సనాలిటీ చేంజ్ అయ్యి నా టర్న్ వచ్చినప్పుడు నేను పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి నీ పరువు మొత్తం తీసేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు. హీరో యొక్క సెకండ్ పర్సనాలిటీకి హీరోయిన్ బాగా నచ్చేయడంతో హీరోయిన్ని ఎలాగైనా పడేద్దాం అనుకుంటాడు. అందుకే ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్లో తన్ని డిన్నర్ డేట్కి కూడా ఇన్వైట్ చేసి ప్రపోజ్ చేస్తాడు, కానీ హీరోయిన్ అతని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయదు. తర్వాత కూడా రోజెస్ తెచ్చి ప్రపోజ్ చేస్తాడు, అయినా నో అని చెప్తుంది. టెడ్డీ బేర్స్ని కూడా గిఫ్ట్ చేస్తాడు, అయినా సరే వాటన్నిటిని తిరిగి అతని దగ్గరికి పంపిస్తుంది. అదేంటి ఎంత ట్రై చేస్తున్నా హీరోయిన్ పడట్లేదని కొన్ని టెక్నిక్స్ని మార్చుదాం అనుకుంటాడు. హీరోయిన్ కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి తీసుకొని వస్తాడు. కాసేపటి తర్వాత అమ్మాయి కోసం కాఫీతో పాటు స్కార్ఫ్ కూడా తీసుకొని వచ్చి స్కార్ఫ్ని తన మెడ చుట్టూ చుట్టి చలేస్తుందేమో అందుకే తీసుకొని వచ్చానని చాలా మంచిగా మాట్లాడతాడు. ఇదంతా సరిపోదు అన్నట్లు వాళ్ళ క్యాంపస్ యొక్క అనౌన్స్మెంట్ రూమ్లోకి కూడా వెళ్ళి అందరి ముందు హీరోయిన్ని అతను ప్రేమిస్తున్నట్టుగా అనౌన్స్ చేద్దాం అనుకుంటాడు. కరెక్ట్ టైంకి హీరోయిన్ అక్కడికి వచ్చేసి అలా చేయొద్దు ప్లీజ్ బాబు అని అడుక్కుంటుంది. హీరోయిన్కి హీరో మధ్యన అంత పెద్ద పరిచయం లేదు కాబట్టి పరిచయం లేని అబ్బాయిని ఆమె ఎలా ఇంత తొందరగా ప్రేమిస్తుంది, అతని ప్రపోజల్ని ఇంత ఫాస్ట్గా ఆమె యాక్సెప్ట్ చేయలేదని చెప్తుంది. హీరో అతను నెక్స్ట్ గీబోయే డ్రాయింగ్ కోసం ఒక మంచి లొకేషన్ని వెతికి పెట్టుకున్నాడు. అందుకే హీరోయిన్ని కూడా ఆ లొకేషన్కి రమ్మని, హీరోయిన్ ఆ లొకేషన్లో ఉందంటే హీరోయిన్తో పాటు ఆ లొకేషన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఒక పోర్ట్రేట్ని గీద్దామని అనుకుంటున్నట్టు హీరోయిన్కి చెప్పంగానే తర్వాత రోజు తనకి కుదురుతుందని అంటుంది. కానీ వన్స్ వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళారంటే నైట్ వరకు అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది కాబట్టి హీరోయిన్ని దానికి కూడా రెడీ అవ్వమని అంటాడు. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఒక రోజంతా అలా బయట ఇంకెక్కడ ఉండబోతున్నారని హీరోయిన్ ఫ్రెండ్స్కి తెలియగానే హీరోయిన్ సేఫ్టీ కోసం వాళ్ళిద్దరూ కూడా వీళ్ళతో వచ్చేద్దాం అనుకుంటారు. అలా హీరో వర్క్ ఏరియా కాస్త వీళ్ళ నలుగురు యొక్క పిక్నిక్ స్పాట్ లాగా మారిపోతుంది. రాత్రికి ఒకే ఒక టెంట్ ఉండడం వల్ల అమ్మాయిలిద్దరూ లోపల పడుకుంటారు, అబ్బాయిలిద్దరిని కూడా బయటకు తోసేస్తారు. అర్ధరాత్రి అయిన టైంలో హీరో అయితే నిద్ర లేచి మన హీరోయిన్ని కూడా నిద్ర లేపి మనం దగ్గరలోనే ఉన్న ఒక పాండ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ స్పాట్లో మూన్ చాలా క్లియర్గా కనిపిస్తుందంట. మూన్ అండ్ స్టార్స్కి సంబంధించిన లింక్ని నేను అక్కడి నుంచే తీసుకుందాం అనుకుంటున్నాను, వెంటనే వచ్చాయని అనగానే హీరోయిన్ కూడా బయలుదేరుతుంది. ఇద్దరు కూడా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ మూన్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది, కానీ స్టార్స్ ఎంతసేపు వెయిట్ చేస్తున్నా సరే కనిపించకపోవడంతో హీరో కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడే హీరోయిన్ కళ్ళకి కనిపిస్తుంది కింద నుంచి చాలా ఫైర్ ఫ్లైస్ అయితే గాల్లోకి ఎగరడం మొదలు పెట్టాయి. సో జనాలందరి ప్రకారం ఈ ఫైర్ ఫ్లైస్ స్టార్స్ని సిగ్నిఫై చేస్తాయంట. మూన్ ఇంకా స్టార్స్ అంటే ఇక్కడ మూన్ ఇంకా ఫైర్ ఫ్లైస్ అని అర్థం. చూడ్డానికి కూడా సీనరీ చాలా బాగుండడంతో హీరోకి ఈ స్పాట్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. హీరోయిన్కి అర్థమైన ఈ థియరీని హీరోకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో సడన్గా రొమాంటిక్ మూడ్లోకి వచ్చేస్తాడు అనుకుంటే సీనరీ కూడా చాలా బాగుండడంతో అకస్మాత్తుగా వచ్చి మన హీరోయిన్కి ఒక ముద్ద అయితే పెట్టేస్తాడు. హీరోయిన్ తిరిగి అతనికి కొడుతుంది, సిగ్గుపడుతూ మరి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మని కలవడానికి వచ్చినప్పుడు హీరోయిన్ వెనకాలే హీరో కూడా వచ్చేస్తాడు. హీరో వాళ్ళ అమ్మమ్మ కోసం ఒక ఫోన్ని గిఫ్ట్ కూడా చేస్తాడు. ఆ ఫోన్లో మన హీరోయిన్ పిక్చర్ని కూడా పెట్టుంటాడు. ఇలా ఎందుకు చేస్తాడంటే వాళ్ళ అమ్మమ్మ ఎప్పటికీ కూడా హీరోయిన్ని మర్చిపోకుండా
తెలియకుండా ఉంటుందని. హీరో యొక్క ఈ జెస్చర్ మన హీరోయిన్ మనసుని హత్తుకుంటుంది. కాసేపు అయ్యాక అమ్మమ్మ ఇప్పుడు ఉన్న నర్సింగ్ హోమ్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే జరుగుతుంది. అక్కడ పిల్లలందరూ కూడా మ్యాజిక్ షోస్, సింగింగ్ షో అని, డాన్సింగ్ షో అని రకరకాల పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా వాళ్ళలో జాయిన్ అయ్యి డాన్స్ చేస్తుంది. హీరోయిన్ని అలా హీరో చూస్తూ ఉండిపోతాడు. డాన్స్ చేస్తున్న మన హీరోయిన్ని హీరో వీడియో కూడా తీసుకుంటాడు. పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒకరి చేతుల్ని ఇంకొకరు పట్టుకొని తల వంచి ముసలి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్తారు. ఇక్కడ హీరో సడన్గా అతని పర్సనాలిటీని చేంజ్ అవ్వడం నోటీస్ చేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ అతన్ని కొట్టలేదు, మరి ఎలా అతని పర్సనాలిటీ చేంజ్ అయిందో అతనికి అర్థం కాదు. అదే టైంకి ఆ సంవత్సరపు ఫస్ట్ స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది. హీరో యొక్క సెకండ్ పర్సనాలిటీ కూడా బయటికి రావడంతో చాలా రొమాంటిక్గా బిహేవ్ చేసి ఫస్ట్ స్నోఫాల్ టైంలో ఎవరిద్దరైతే ముద్దు పెట్టుకుంటారో వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసే ఉంటారని చెప్పగానే ఇద్దరికిద్దరు కూడా ఒకరిని ఒకరు కిస్ చేస్తారు. అదేంటో హీరోని ఈసారి కొట్టదు. సర్ప్రైజింగ్లీ ఫస్ట్ టైం అనుకుంటా హీరోయిన్ జీవితంలో ఒక అబ్బాయి ఆమెని టచ్ చేసిన తర్వాత కూడా ఆమె కొట్టకుండా, రియాక్షన్ ఇవ్వకుండా నార్మల్గా ఉండగలిగింది. హీరోకి కూడా అర్థం కావట్లేదు హీరోయిన్ కొట్టకుండా అతని బాడీలోంచి సెకండ్ పర్సనాలిటీ ఎలా బయటికి వచ్చిందా అని. కొంచెం ఆలోచించిన తర్వాత అతనికి గుర్తొస్తుంది స్టేజ్ పైన హీరోయిన్ అతని చేయిని పట్టుకొని ఉంటుంది కదా, అంటే హీరోయిన్ కొడితేనే కాదు హీరోయిన్ టచ్ చేస్తే కూడా అతని బాడీలో ఉన్న సెకండ్ పర్సనాలిటీ ఆర్ ఫస్ట్ పర్సనాలిటీ ఏదో ఒక పర్సనాలిటీ బయటికి వచ్చి చేంజ్ అయ్యే అవకాశం ఉందని. వాళ్ళ క్యాంపస్లో ఒక పెయింటింగ్ కాంపిటీషన్ జరిగి ఉంటుంది. హీరో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి లాస్ట్ రౌండ్ వరకు రాగలుగుతాడు. ఇప్పుడు హీరో ఇంకా హీరో అపోనెంట్ ఇద్దరు కూడా స్టేజ్ పైన నుంచొని ఉంటారు. అపోనెంట్ ఏదో ఒక అమ్మాయి యొక్క పోర్ట్రేట్ వేస్తే హీరో మాత్రం హీరో ఇంకా హీరోయిన్ వీళ్ళిద్దరి యొక్క పిక్చర్ని వేసి ఉంటాడు. అబ్బాయిలు ఇద్దరు కూడా వాళ్ళ పెయింటింగ్స్ గురించిన స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. అపోనెంట్ ఏమో ముందే మైక్ తీసుకొని నా పెయింటింగ్ అందరికన్నా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను, ఈ అవార్డు నాకే రావాలి, ఎందుకంటే హీరో పెయింటింగ్ జస్ట్ ఒక అబ్బాయి ఇంకా అమ్మాయి మాత్రమే, నా పెయింటింగ్ ఒక అమ్మాయి యొక్క బాధ ఇంకా భావనని తెలియజేస్తుందని ఏదైతే వాగుతాడు. కానీ అక్కడున్న వాళ్ళెవరూ కూడా వాడి మాటలకి రిలేట్ అవ్వలేకపోతారు. అపోనెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ గా వాగుతున్న వాగుడు మొత్తాన్ని కూడా హీరోయిన్ నుంచొని ఇంటరప్ట్ చేసి హీరో యొక్క మోడల్ తనే అని, అందుకే తనకి కూడా ఆమె ఒపీనియన్ ని తెలియజేసే అధికారం ఉందని మైక్ ని తీసుకుంటుంది. ఆ తర్వాత అపోనెంట్ పెయింటింగ్ కన్నా హీరో పెయింటింగ్ చాలా బాగుందని, హీరో పెయింటింగ్ లోనే చాలా ఎమోషన్స్ ఆమెకి కనిపిస్తున్నాయని తన యొక్క ఒపీనియన్ ని కూడా అందరికీ చెప్తుంది. హీరోయిన్ ఈ పాయింట్ లో హీరోని ఇష్టపడుతూ ఉంది, లేకపోతే ఎందుకు అందరి ముందు నుంచొని మరి హీరోకి సపోర్ట్ చేస్తుంది. హీరో కూడా ఈ పాయింట్ ని నోటీస్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లోపల చాలా మురిసిపోతాడు కూడా. హీరోయిన్ అందరి ముందు హీరోకి సపోర్ట్ చేసేలా మాట్లాడిన మాటలన్నింటినీ కూడా మన హీరో రికార్డ్ చేసుకుని పెట్టుకుంటాడు. అతనికి బోర్ కొట్టిన ప్రతిసారి కూడా ఆ రికార్డింగ్స్ అన్నిటిని వింటూ ఉన్నాడు. క్లాస్ రూమ్ లో తన పని ఏదో తను చేసుకుంటూ ఉన్న హీరోయిన్ దగ్గరికి హీరో అయితే వచ్చి నేను నిన్ను ఇష్టపడుతున్నాను, మరి నీ సంగతి ఏంటి, నువ్వు నాకు ఇంతవరకు ఏం చెప్పలేదని అడిగినప్పుడు హీరోయిన్ ముందైతే సిగ్గుపడుతుంది. కానీ తర్వాత హీరో ఫోర్ హెడ్ మీద ఒక కిస్ అయితే పెట్టి నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టమని సిగ్గుపడుతూ అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. ఈ పాయింట్ లో ఆడియన్స్ గా మనకి కనిపిస్తుంది వాళ్ళిద్దరి యొక్క లవ్, ప్రేమ వల్ల వాళ్ళిద్దరి యొక్క జబ్బులు నిదానంగా తగ్గుతూ ఉన్నాయని. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు హీరోయిన్ అతనికి ముద్దు పెట్టడం వల్ల. అందుకే హీరోయిన్ కి ఒక సర్ప్రైజ్ ఇచ్చేందుకు అతని పెయింటింగ్ రూమ్ కి హీరోయిన్ ని తీసుకొని వస్తాడు. వచ్చి చూస్తే అతను ఇప్పటి వరకు హీరోయిన్ తో టైం స్పెండ్ చేసిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అన్నిటిని కూడా అతను పెయింట్ చేసి ఉంటాడు. ఇవన్నీయే కాదు, ఫ్యూచర్ లో మన ఇద్దరం కలిసి ఉన్న ప్రతి ఒక్క క్షణాన్ని కూడా నేను పోర్ట్రేట్ గా గీయాలనుకుంటున్నాను, జీవితం మొత్తం కూడా నాతో టైం స్పెండ్ చేస్తావా అని అడిగి ఆమెకి ప్రపోజ్ చేస్తాడు. అసలు హీరోయిన్ ఇలాంటి ఒక స్వీట్ సర్ప్రైజ్ ని ఎక్స్పెక్ట్ చేసి ఉండదు కాబట్టి అతని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్ లోకి వచ్చేస్తారు. హీరో కూడా అతని యొక్క స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ కోసం థెరపీని తీసుకుంటాడు. థెరపీ కూడా బాగా వర్క్ అవుతుంది. కొన్ని వారాల తర్వాత అతను కూడా నిదానంగా నయమై నార్మల్ స్టేట్ లోకి రాగలుగుతాడు. లాస్ట్ లో మనకి చూపిస్తారు హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు. ఇది కొంచెం ఇల్లాజికలే, దీనిలో లాజిక్ వెతకడం మన తప్పే అవుతుంది. అయినా సరే చిన్నగా ఏదో వెరైటీగా అనిపించి చేశాను. మీ అందరికీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని ఉంచండి.